రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలవాగులో చిక్కుకున్న 5 రైతులను సురక్షితంగా బయటకు వచ్చారు. ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో వారిని అధికారులు బయటకు తీసుకొచ్చారు. విస్తృతంగా కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో పశువులను మేపడానికి వెళ్లిన నర్మాల గ్రామానికి చెందిన 5 రైతులు అటే చిక్కుకొనిపోయారు. కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు ప్రారంభించారు. వారికి బుధవారం సాయంత్రం డ్రోన్ సహాయంతో ఆహారం, దుప్పట్లు పంపించారు. రాత్రంతా వర్షంలోనే తడుస్తూ వణుక్కుంటూ ఉండిపోయారు. దీంతో వారిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు కావాలని బండి సంజయ్ కోరడంతో వెంటనే స్పందించిన రక్షణ శాఖ చాపర్లను పంపించింది. ఆ 5 రైతులను రెస్క్యూ టీం రక్షించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. అసలు విజయ, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు నిన్న నర్మల వాగులో చిక్కుకున్న 5 రైతులను ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించడం జరిగింది. హెలికాప్టర్ సాయంతో 5 రక్షించిన ఆర్మీ జవాన్లు ప్రస్తుతం అయితే నర్మల ఎగువ మానేరు మత్తడి దూకడంతో ఆ వరద నీరంతా ఎక్కువ వస్తుంది. దీని మీద నీటిలో చిక్కుకున్న పశువులను మేపడానికి వెళ్లిన రైతులను కూడా కాపాడడం జరిగింది. నిన్న బుధవారం సాయంత్రం డ్రోన్ సహాయంతో కూడా వాళ్ళకు ఆహార సప్లై చేయడం జరిగింది. ఇదే విధంగా రాత్రంతా వర్షంలోనే ఉన్న 5 రైతులను రెస్క్యూ టీం రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి క్షేమంగా ఉంది. విజయ, అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చారా? ఏరియాకి సంబంధించి ఎమ్మెల్యే గానీ మిగతా ఎవరైనా అధికారులు గానీ వచ్చి పరామర్శించడం గానీ దగ్గరుండి చూడడం గానీ ఎవరైనా చేశారా బాసిత్? ప్రస్తుతం అయితే ఆ సిరిసిల్ల సంబంధించిన నాయకులు అక్కడ ఉండి వాళ్ళను ధైర్యం చెప్తూ వాళ్ళను రక్షించే ప్రయత్నంలో వీళ్ళు కూడా సహాయం పడ్డారు. ప్రస్తుతం అయితే ఆర్మీ వాళ్ళు వచ్చేసి వాళ్ళను రక్షించడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ, ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్.